వ్యాపారం కానీ పరిశ్రమ కానీ విజయవంతం కావాలంటే ఎన్నో విషయాలను పరిశీలించి సెట్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా ఎవరైనా ఏ వ్యాపారమైనా చేసేస్తామని దిగిపోతే అది విజయవంతం కావడం చాలా కష్టం అవుతుంది. వ్యాపారం విజయవంతం కావాలంటే ఏమేం విషయాలు పరిశీలించాలనేది ఇప్పుడు చూద్దాం. అన్నిటికన్నా ముందు వ్యాపారం చేయాల్సిన ప్రోడక్ట్, తర్వాత వ్యాపారం పేరు, ఆ పేరుకున్నటువంటి వైబ్రేషను, లక్కీ నెంబర్సు, లక్కీ రంగులు, వ్యాపారం ఎవరి పేరు మీద ఉండాలి, యజమానియా లేదా యజమాని యొక్క భార్య పేరు మీదన, భాగస్వామి పనికొస్తుందా, భాగస్వామ్యం పనికిరాదా, పనికొస్తే ఎలాంటి వారిని భాగస్థులుగా చేర్చుకోవాలి, డబ్బు లావాదేవీలు ఏ ఏ నక్షత్రాలు నడిచేటప్పుడు చేయవచ్చు అనేవి పరిశీలన చేసుకోవాలి. ఇక సాధారణంగా వ్యాపారాల కోసం రెమెడీస్ ఇప్పుడు చెప్పినట్లుగా చేసుకోవచ్చు. బోర్డు మీద వేసుకోవలసినటువంటి చిహ్నములు, సింబల్స్, వ్యాపార చిహ్నములు అంటారు వీటిని. అలాగే బోర్డు బ్యాక్ సైడ్ ఉండేటటువంటి కలరు, అలాగే అక్షరాలను ఏ ఏ రంగుల్లో రాయాలో ఆయా రంగులు యజమానికి నప్పే రంగులై ఉండాలి. యజమానికి జాతకరీత్యా 5, 8, 4 భావాలు ఫస్ట్ ఆర్డర్లో, లేదా 1, 5, 9 భావాలు సెకండ్ ఆర్డర్లో దశలు జరిగేటప్పుడు వ్యాపారం భార్య పేరును మాత్రమే చేయించాలి. యజమాని దశమ భావం సబ్ అధిపతికి కానీ, వ్యాపారం బిందువు సబ్ అధిపతికి కానీ పై భావాలతో అంటే 5, 8, 4 లేదా 1, 5, 9 భావాలతో సంబంధం ఏర్పడితే శాశ్వతంగా వ్యాపారం భార్య పేరునే చేయాలి. అలాగే యజమాని లేదా యజమానురాలు వ్యాపార అభివృద్ధి కోసం రత్నధారణ చేసుకోవాలి. నవరత్నాల్లో ఏ రత్నాలు వారికి నప్పుతాయో చూసుకొని ఉంగరాల రూపంలోనూ లేదా గొలుసుల రూపంలోనూ వేసుకోవాలి. అలాగే ధనం, లగ్న ఫార్చున, భాగ్య ఫార్చునాను పరిశీలించుకోవాలి. ధన లాభ ఫార్చున, వ్యాపారం బిందువులను బట్టి రెమెడీస్ని ఆచరించుకోవాలి. అవసరమైతే వ్యాపార స్థలంలో వాస్తు మార్పులను చేసుకోవాలి. అలాగే వ్యాపార స్థలంలో వ్యాపార అభివృద్ధి యంత్రాలను పెట్టి పూజించుకోవాలి. వారి యొక్క నక్షత్ర దోషాలు ఉన్నట్లయితే ఆ నక్షత్ర దోషాలకు రెమెడీస్ చేసుకోవాలి. వ్యాపారం ప్రారంభించే ముందు జ్యోతిష్కులు తప్పనిసరిగా కొన్ని విషయాలను గమనించి వ్యాపారులకు సలహా ఇవ్వాలి. వ్యాపారం ప్రారంభించే సమయానికి మంచి ముహూర్తం ఉండాలి. ముహూర్తం అంటే ఏదో తారాబలం, చంద్రబలంతో సరిపెట్టడమనే కాకుండా పంచాంగంలో రాసి ఉన్నదే కాబట్టి అదే ముహూర్తం పెడతాము, అదే శాసనం అని కాకుండా కొన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలించాలి. వ్యాపార ముహూర్తాలకు చంద్ర బుధ బలం అంటే 5, 7 వైబ్రేషన్లలోనూ అలా బలంగా ఉన్నా లేకపోయినా 3, 9 వైబ్రేషన్లో ముహూర్తం నిర్ణయించాలి. ఈ ముహూర్త కాలానికి సేల్ జరగాలి అంటే అమ్మకం జరగాలి. ముందు వ్యాపార ప్రారంభం తర్వాత జరిగే స్టెప్కి ముహూర్తం నిర్ణయించాలి. పరిశ్రమ అయితే యంత్రం పనిచేయడం ప్రారంభించాలి. ఏ వ్యాపారం ఏ పని మీద చేయబడుతుందో ఆ పని ప్రారంభం కావాలి. అంతేగాని వ్యాపార స్థలంలో ప్రవేశించడం కానీ, కొబ్బరికాయలు కొట్టడం కానీ, ఇంకేమైనా ఇలాంటి పనికి రాని అశాస్త్రీయమైనటువంటి పనులు చేయడం కాదు. ముహూర్తం వైబ్రేషను 6, 8, 4లలో పడిందంటే ఆ వ్యాపారాన్ని నడపడం అసాధ్యం. ఆ వ్యాపారాన్ని దేవుడు కూడా కాపాడలేడు. వ్యాపార స్థలానికి ఆ వ్యాపారస్తుని లేదా వ్యాపారస్తురాలి లక్కీ రంగు వేసి ఉండాలి. ఇష్టమైన రంగులు వేస్తే వ్యాపారం దెబ్బతింటుంది. వ్యాపారం యొక్క పేరు, నేమ్ బోర్డు తగిన ప్రాముఖ్యత ఇవ్వాలి. బోర్డు ఇష్టం వచ్చిన రంగుల్లో వేయించరాదు. బోర్డు మీద అదృష్ట బిందువుల సహాయంతో డిజైను చేయబడినటువంటి చిహ్నాన్ని తప్పనిసరిగా ఉంచాలి. బోర్డు చెడిపోకుండా డిజైన్ చేయించాలి. అందువలన కక్కుర్తుపడి చౌకబారు పద్ధతులను పాటించరాదు. నాణ్యమైనటువంటి పెయింట్లను ఉపయోగించాలి. వ్యాపారం ప్రారంభించడానికి ముందే అన్ని విషయాలు నిర్ణయించబడి వ్యాపారం ప్యాకేజీ సిద్ధంగా ఉండాలి. ప్యాకేజ్ అంటే ప్రోడక్ట్ పేరు, యజమాని ఎవరు, యజమాని కలర్ హార్మోనీ ఏంటి, ప్రారంభ ముహూర్తము, బోర్డు ఎలా సెట్ చేయాలి, చిహ్నములు అవసరమా, అవసరమైతే ఏ చిహ్నాల రూపంలో ఎక్కడ ఉంచాలి,
ఖాళీగా లేని క్యాష్ బాక్సు, పూజ చేయాలని అనుకుంటే ముందుగా పూజ పూర్తి చేసి పూజలో పెట్టిన నాణ్యములు 3ని క్యాష్ బాక్స్లో వేసి ఉంచాలి. అలాగే హతాజోడిని వ్యాపార స్థలంలో పెడితే చాలా మంచిది. అలా పెట్టాలనుకుంటే ముహూర్త కాలానికి హతాజోడి రెడీగా ఉంచుకోవాలి. హతాజోడిని సామాన్యంగా చాముండేశ్వరి దేవి యొక్క చేతులుగా భావించడం జరుగుతుంది. చంద్రబుధులు వ్యాపార గ్రహాలు, అందువలన పూజ చేయిస్తే బుధ చంద్ర గ్రహాలకు పార్వతీ విష్ణువులకు పూజ జరగాలి. పూజ మండపంలో కొన్ని వ్యాపార గుర్తులు బియ్యంలో లిఖించాలి. అవి పురోహితులు గమనించి ఆ గుర్తులను వేయాలి. అలాగే గణపతి పూజ చేసిన తర్వాత యంత్రాలు ఉన్నట్లయితే మండపంలో యంత్రాలను పెట్టి తప్పనిసరిగా పూజ చేసుకోవాలి. వ్యాపారస్తుని ఇష్టదైవం, కులదైవం ఫోటోలు మరియు వ్యాపారానికి రెమెడీలుగా ఏదైనా ఫోటోలు ఎంపిక చేస్తే ఆ ఫోటోలను పూజలో ఉంచుకోవాలి. ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా గమనించాలి. వ్యాపారస్తులు హైందవేతర మతస్థులైతే చంద్ర బుధ యంత్రాలను వాటి కొరకు ఏర్పాటు చేయబడిన ప్రత్యేక వస్త్రంపై ఉంచి ధూపం సమర్పిస్తే చాలు. వస్త్రం సగభాగం తెలుపు, మిగతా సగభాగం ఆకుపచ్చ ఉండేలా సెంటర్లో కుట్టించాలి. ఇది హిందువులు కూడా అనుసరించవచ్చు. పూజా కాలంలో మత గురువులు ఉండడం చాలా మంచిది.